ఎట్లా అనిపించింది అన్న రేవంత్ రెడ్డి గారి 15 నెలల్లో ఆయన పాలన ఎలా అనిపించింది మీకు? పర్లే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఏ విధంగానా? అంటే ఉచిత గ్యాస్ ఒకటి ఉంది. హ్మ్. నెక్స్ట్ ఆర్టీసీ ఫ్రీ బస్ ఒకటి. హ్మ్. నెక్స్ట్ కరెంటు కూడా ఉచిత కరెంట్ ఒకటి. ఆర్టీసీ అంటున్నారు కదా! ఇప్పుడు ఆర్టీసీ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. డ్రైవర్స్ కావచ్చు, మోటార్ ఫీల్డ్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ ఉన్నారు అంటున్నారు కదా! అంటే ఎట్లా డ్రైవింగ్ ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరూ. అంటే ఫ్రీ బస్ కాబట్టి లేడీస్ ఎక్కువ ఎక్కుతున్నారు కాబట్టి ఉంటుంది, కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. దానికి తగ్గట్టు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల్లో ఒక నోటిఫికేషన్ కూడా లేదు. ఉద్యోగస్తులందరూ చాలా ఇబ్బందులో ఉంటున్నారు. ఎందుకు మన డిఎస్ వేసారుగా, హ్మ్. డిఎస్ వేసారు. నెక్స్ట్ కూడా ఈ మంత్ చివరికి 20,000 జాబ్లు ఉన్నాయి అంటున్నారు. హ్మ్. కొద్దిగా బెటర్గానే ఉంది నెక్స్ట్ కంటే. అంటే అంత ముందు కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంతకుముందు కంటే కొంచెం బెటర్. కొంచెం బెటర్. అంటే కేసీఆర్ కూడా ఫస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ కదా, ఫస్ట్ 5 ఇయర్స్ బాగానే చేసిండు. తర్వాత కొంచెం డల్ అయింది. అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా హ్మ్. బ్యాకప్ చేసిండు. హ్మ్. ఇప్పుడు కొంచెం పర్లేదు, అంటే దాని మీద కొంచెం బెటర్. ఓకే. అంటే మనకు కూడా మళ్ళీ ఉద్యోగాలు లేకుండా ఉంటే మళ్ళీ అట్లాగే ఉంటుంది ఇప్పుడు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకున్న హైడ్రా అనేది ఎట్లా అనిపిస్తుంది? హైడ్రా వల్ల కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ చాలా పడిపోయింది అంటున్నారు. అది నాకు అంత ఐడియా లేదు దాని గురించి. హ్మ్. మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలియదు. హ్మ్. కొంతమందికి అంటే ఉపయోగం ఉండొచ్చు, కొంతమందికి నష్టం ఉండొచ్చు. అది మనం చెప్పలేము దాన్ని. మీకైతే ఐడియా లేదు. ఉమ్. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది 15 నెలలు? రేవంత్ రెడ్డి పాలన ఏం బాగాలేదు తమ్మి. ఆ! వచ్చే రాకట్లే మా ఆటోల నోట్లే మనకొచ్చిండు. హ్మ్. మా ఆటోలు అయితే పిల్లని చదువుకోలేక బతలేము. రోడ్ల పళ్ళు అయిపోయారు మేము. హ్మ్. అసలు ఫ్రీ బస్సు ఎవరు పెట్టారు తమ్ముడు? ఫ్రీ బస్సు పెట్టేది లేకుండే. ఆ! కాకపోతే మహిళలకు ఎన్నో పైసలు వేయాలి, కానీ ఈ ఫ్రీ బస్ పెట్టి 5-6 లక్షల ఆటో డ్రైవర్ల నోట్లే మనకొచ్చిండు. అంటే మహిళలు కూడా నెలకు రూ. 1500 అనే మాట కూడా చెప్పారు. 2500 అన్నాడు, నెలకి 2500 ఇస్తున్నాడు, అవి ఇస్తలేడు. ఆ! మరి ముసలోడు 4000 పింఛన్ అన్నాడు, వికలాంగులకు 6000 పింఛన్ అన్నాడు, హ్మ్. అవి ఇస్తలేడు. హ్మ్. వచ్చే రాకనే బస్సు పెట్టిండు. మరి బస్సు పెట్టి ప్రతి దాని మీద రేట్లు పెంచిండు. హ్మ్. ఇవాళ నూనె ప్యాకెట్ మీద ఎంత అయింది? ఆ, 160 రూపాయలు అయింది ఒక నూనె ప్యాకెట్, కిలో నూనె. ప్రతి దాని మీద పెంచిండు. అన్నిటి మీద పెంచుతూనే ఉండు. ఇప్పుడు మరి సకదానం ఏం సకదానం లేదు. ఆటో వాళ్ళకి కూడా 10,000 స్కీమ్ ఏదో పెడతా అంటున్నారు. 12,000 ఇస్తాడు, 12,000 లేదు, 12 పైసలు లేవు. హ్మ్. అన్నీ ఇప్పుడు మొత్తం ఆటోల మీదనే ఆటోలో అడకతిన పరిస్థితి వచ్చింది మాకు. పిల్లలు రోడ్డు మీద పరిస్థితి వచ్చింది మాకు. హ్మ్. అయితే ఇప్పుడు రైతులకు ఎట్లా చేస్తున్నాడు మీ చుట్టుపక్కల అనేసి రైతులు కూడా మొత్తుకుంటారు. కొంతమంది రైతు బంధు పడతలేదని, కొంత అది పడతలేదు ఇది పడతలేదని హ్మ్. వాళ్ళు కూడా అంటారు. ఈ మధ్యన సన్న బియ్యం పథకం పెట్టాడు కదా! అది ఎలా? సన్న బియ్యం మొన్ననే ఇచ్చిండు కదా. హ్మ్. ఆ సన్న బియ్యం ఇచ్చింది మొన్ననే ఇచ్చింది. ఇక మరి ఏమి ఇస్తాడో ఏం కథ మనకు తెలియదు. అది 500 గ్యాస్ అని గ్యాస్ కూడా మళ్ళీ 50 రూపాయలు పెంచిండట. హ్మ్. అవి కొంతమంది వాడుతున్నాయట, కొంతమంది వాడుతున్నాయట. హ్మ్. అంతా ఉచిత కరెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటున్నాడు. 200 ఇంటి ఓనికి పెట్టిన కరెంటు ఓడి పెట్టండి అని ఉచిత హామీలు పెట్టి అందరి మీద వేస్తుంది, కానీ ఇంటికెళ్ళి తీయడుగా. హ్మ్. ఉచిత హామీలు పెట్టి హ్మ్. ఈ జనాన్ని మోసం చేస్తే కానీ ఇంటికెళ్ళి తీయడు కదా. హ్మ్. అంతా ప్రజల మీదగా వేసేది. హ్మ్. మరి ఉచిత హామీలు ఓడి పెట్టన్నాడు, ఎవడు అన్నాడు? అంటే 15 నెలలంటే ఓ స్కూల్ పిల్లలు పెట్టాలి ఏమన్నా, కాలేజ్ పిల్లలకు స్కూల్ పిల్లలు పెట్టాలి. బస్ పాస్ 60 ఏళ్ళు దాటినట్టు పెట్టాలి. ప్రతి మహిళకు పెడితే మరి వాళ్ళంతా తిరిగే అప్పులన్నీ ఎవరి మీద పడతాయి? అందరి మీద పడతాయి కదా. నెలకు 450 కోట్లు 500 అంటుర్రు. ఆ అప్పు అంతా ఎవరి మీద పడుతుంది? మన మీద, ప్రజల మీద వేస్తుండగా. ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? హ్మ్. మరి కేసీఆర్ కూడా చాలా అప్పులేసి వెళ్ళారంట. అప్పులు చేసి ఆయన అప్పులు పరిపాలన మంచిదైనా ఈయన మారిస్తే ఈయన మంచి చేస్తుంటే ఆయన కానీ ఇంకా ఘోరంగా చేస్తుండే ఇది. హ్మ్. మరి ఎవరు ఇంకా వస్తే అంటారు నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కేసీఆర్ ఉండగానే అప్పులు చేసిన సప్పులు చేసినా కానీ అదే మంచిగా పాలన, కేసీఆర్ పాలనే బాగుంది. అదే బాగుంది పాలన. ఎట్లా ఉందన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల తర్వాత ఆయన పాలన ఎలా అనిపించింది మీకు? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, కానీ కొద్దిగా మా ఆటో జీవన స్టైలు దెబ్బతీసింది. ఆ. కానీ మళ్ళా సంవత్సరానికి ఇస్తున్న పైసలు ఇస్తలేడు. హ్మ్. ఆయన ఈసారి ఇవ్వకపోతే ఆ. నెక్స్ట్ ఆయనకు ఓట్లు వేసేది అయితే నమ్మకం లేదు మాకు. హ్మ్. ఎందుకంటే మా జీవన స్టైల్ ఓడగొట్టిండు. హ్మ్. మళ్ళీ ఆర్థికంగా చాలా వెనుకబడ్డాం. హ్మ్. ఇప్పుడు మాకు నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు, హ్మ్. అవి ఇస్తలేడు. హ్మ్. ఇక దాని గురించి మేము కూడా ఆలోచించి ఓటు వేయవలసి వస్తుంది. హ్మ్. ఇక అంతే సార్. అంటే ఇది కాకుండా ఇది పక్కన పెడితే మిగతా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అనేవి ఎలా అందుతున్నాయి ఇటు పక్క? 6 గ్యారెంటీలు ఇవ్వనీకి ఆయన రెడీ ఉన్నాడు, కానీ మళ్ళీ అక్కడ ఖజానా లేదు కదా. హ్మ్. ఉన్న అప్పులు చేసి దాని ఆ, అప్పుడు చేసిన గవర్నమెంట్ అప్పులకే ఈయన కడుతుంది కాబట్టి దాని మీద 6 గ్యారెంటీలు అంటే ఏ గవర్నమెంట్ అయినా టైం తీసుకుంటుంది. లాస్ట్ వరకు అయినా చేయగలుగుతాడేమో, కానీ మా ఆటోలదైతే మాకు దెబ్బతీసిండు. అదొకటే కొంచెం ఇబ్బంది. మాకైతే ఇబ్బంది ఉంది. హ్మ్. మళ్ళీ పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇస్తుడు. కేసీఆర్ కేసీఆర్ కట్టిండు డబుల్ బెడ్రూమ్లు, ఎవరికి ఇవ్వలేదు. ఆ. అవి ఆయన కూడా ఇస్తే ఆయన నెక్స్ట్ వచ్చే అవకాశాలు ఉండే. హ్మ్.
ఆయన కూడా ఎవరికి ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు కొన్ని కట్టిండు, అవి కలర్లు వేసిండు, ఇసి పెట్టిండు తప్ప వేరే ఏం చేయలేడు. అవి ఇస్తే కూడా ఈరోజు బాగుంటుంది. ఆ. ఆయన పెట్టిన సన్నబియ్యం కావచ్చు ఈ మధ్యన ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి? సన్నబియ్యం బాగుంది. పోయిన మంతే ఇచ్చిండు, బాగుంది. అయితే ఉచిత గ్యాస్ అన్నారు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, అవి అందుతున్నాయి? ఉచిత గ్యాస్ అన్నాడు, మళ్ళా అకౌంట్లో పడితే ఆ డబ్బులు పడతలేవు. దాన్ని మళ్ళీ అది వాళ్ళది ఫెయిలా, ఈ ఏజెన్సీ ఫెయిలా మాకు తెలియదు. అవి పడతలేవు, డబ్బులు పడతలేవు.